హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్‌బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, నేను నిన్న మీకు అనాలిసిస్ ఇచ్చాను. ప్రీవియస్ లెవెల్స్‌తో పాటు ప్రెజెంట్ డే లెవెల్స్ మనం ఎలా కనుక్కోవాలి అండ్ ఇవాళ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ అనేది ఎలా ట్రేడ్ చేస్తదన్నట్టు మీకు నేను నిన్న లెవెల్స్ ఇచ్చాను. నిన్న ఇచ్చిన లెవెల్స్ ఏంటి? ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ వచ్చేసి ఇది. ఇది యాజ్ ఏ డైరెక్ట్ బ్రేక్అవుట్ లెక్క వర్క్ చేస్తది. అండ్ ఎప్పటివరకు మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ అనేది పాత క్యాండిల్స్ అనేవి ఫస్ట్ క్యాండిల్ కింద క్లోజ్ చేయవు. ప్రీవియస్ డే క్లోజింగ్ మార్కెట్ సెల్లింగ్ వెళ్ళదు. నేను మార్కెట్‌లో బయింగే చూస్తున్నాను అన్నట్టు నిన్న అనాలిసిస్ ఇచ్చాను. ఇవాళ అలాగే అయింది. ప్రీ మార్కెట్ లెవెల్స్ ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానెల్‌లో అప్‌లోడ్ అయ్యి ఉన్నాయి. అండ్ మార్నింగ్ కొన్ని ట్రేడ్స్ ప్రొవైడ్ చేశాను. అన్నిట్లో ప్రాఫిట్ బుకింగ్. దాని తర్వాత ఈ ట్రేడ్స్ ఎందుకు ఇచ్చాను? దీని బిహైండ్ అనాలిసిస్ ఏంటిది? వీడియో కూడా అప్‌లోడ్ చేశాను మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానెల్‌లో. మీరు ఇప్పటివరకు ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానెల్‌లో లేకపోతే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. జాయిన్ కండి. ఇవాళ అనాలిసిస్ ఏంటి? రేపటి కోసం. సీ మార్కెట్ ఇవాళ గూడా ఒక ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఇచ్చేసింది. అండ్ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ అనేది ఇంకా యాక్టివ్ ఉంది మన దగ్గర. సో, ఈ 2 లెవెల్స్ వచ్చేసి మనకు యాస్ ఎ బ్రేకౌట్ లాగా వర్క్ చేస్తాయి. ఈ 2 లెవెల్స్ వచ్చేసి యాస్ ఎ బ్రేకౌట్ లెక్క వర్క్ చేస్తది. రేపు మార్నింగ్ ఫస్ట్ క్యాండిల్ అనేది గ్రీన్ ఓపెన్ అయిందనుకోండి. ఫస్ట్ క్యాండిలే గ్రీన్ ఓపెన్ అయిందనుకోండి. మీరేం చేయాలి తెలుసా? కొంచెం వెయిట్ చేయాలి. ఆఫ్టర్ 10:30, 11 మార్కెట్ మనకు ఆపర్చునిటీ ఇస్తది. ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ ఓపెన్ అయింది. ప్రీవియస్ బ్రేక్ డౌన్ లెవెల్స్ ఉన్నాయి. మార్కెట్ అయినా మీదికెళ్తదంటే ఈ లెవెల్స్ ఏమైనాయంటే ప్రీవియస్ లెవెల్స్ అనేది కంప్లీట్‌లీ కన్‌ఫ్యూజింగ్ లెవెల్స్. సో, మార్కెట్ ఇక్కడ అనేది సస్టైన్ చేయదు. చేయలేదు గూడా. సో, బయింగ్ ఎళ్లి సెల్లింగ్ ఎళ్తది. లేకపోతే మార్కెట్ రేపు మార్నింగ్ గ్యాప్ అప్ అయిందనుకోండి. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్యాండిలే గ్యాప్ అప్ అయిందనుకోండి. మీరు వెయిట్ జేయాలి. ఎందుకు వెయిట్ జేయాలి? క్యాండిల్ హై అనేది, లో అనేది బ్రేక్ అవ్వాలి. ఐదర్ హై బ్రేక్ అయిందనుకోండి, రీటెస్ట్ రివర్సల్. లేదు లో బ్రేక్ అయితుంది ఇక్కడ. ఇక్కడ గూడా రీటెస్ట్ రివర్సల్ దొరుకుతది. లేదు. మార్కెట్ సైడ్‌వే ఎక్కడైనా ఓపెన్ అయిపోయింది. సైడ్‌లో ఎక్కడైనా ఓపెన్ అయిపోయింది. సో, మార్కెట్ ఏం చేయాలంటే సపోర్ట్ తీసుకోవాలి 57,038. ఇక్కడ సపోర్ట్ తీసుకోలేదు. మార్కెట్ ఫాల్ అయితుందంటే మార్కెట్ ర్యాలీ ఇచ్చేది 56,870 తోనే. ఈ లెవెల్ అనాలిసిస్ ఇప్పుడు నేను ఇస్తున్నానో ఇది మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా అప్‌లోడ్ చేశాను. మీరు రేపు మార్నింగ్ చూడొచ్చు. నిఫ్టీ అనాలిసిస్ చూసుకున్నట్టయితే మనము నిఫ్టీలో ఒక రీసెంట్ బ్రేకౌట్ లెవెల్ ఉన్నది ఇక్కడ. అండ్ మార్కెట్ ఇవాళ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్‌లోనే ట్రేడ్ చేసింది. ఇప్పుడు ఈ లెవెల్ బ్రేక్ చేసింది గదా! బ్రేక్ చేసిన తర్వాత మార్కెట్ ఇక్కడ ఏం చేయాలంటే గ్రీన్ క్యాండిల్ ఇయ్యాలే. ఇస్తేనే ర్యాలీ కంటిన్యూ అయితుండే. కానీ ఇక్కడ రెడ్ క్యాండిల్ ఇచ్చేసింది కాబట్టి ఇక్కడ వచ్చేసి బ్రేక్ డౌన్ అయిపోయింది. సో, మన దగ్గర ఒక ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ గూడా ఉంది. ఇది అదే. మార్కెట్ ఇవాళ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ అనేది బ్రేక్ చేసింది. రీటెస్ట్ రివర్సల్ ఇచ్చింది. ఓకే. సో, మార్కెట్ ఇక్కడ మనకు ఒక సపోర్ట్ చూపిస్తుంది. రేపటి వెడ్నెస్‌డే మార్నింగ్ మార్కెట్ బిఫోర్ 10 బిఫోర్ 11 ఈ లెవెల్ బ్రేక్ చేసిందనుకోండి డైరెక్ట్ ఫాల్ గాదు. ఈ లెవెల్‌ని రీటెస్ట్ చేసి రివర్సల్ చేయాలి. డైరెక్ట్ ఫాల్ అనేది ఇక్కడ రాదు. ఎందుకంటే ఇది ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్‌ది బ్రేకౌట్ లెవెల్ గదా! బ్రేకౌట్ లెవెల్ డైరెక్ట్ బ్రేక్ చేస్తే ట్రాప్ అయినట్టు. ట్రాప్ చేస్తున్నట్టు మార్కెట్. ఈ రీటెస్ట్ అయ్యి రివర్సల్ అయితేనే ప్రాపర్ బ్రేక్ డౌన్ లెవెల్ ఇక్కడ. ఎప్పటి వరకు మార్కెట్ 25,156 లెవెల్ బ్రేక్ చేయదో మార్కెట్ అనేది సెల్లింగ్ వెళ్ళదు. సో, మార్కెట్ ఇక్కడ బయింగ్ ఎళ్తే సెల్లింగ్ అనేది ఇక్కడికెళ్ళి ఇనిషియేట్ అయితది. బయింగ్ వెళ్ళాలన్నా గూడా ఇది ఇండైరెక్ట్ గదా! ప్రీవియస్ లెవెల్ ఇండైరెక్ట్ గదా! సో, ఇక్కడ గూడా రీటెస్ట్ రివర్సల్ గావాలి. ఐదర్ సైడ్ వే బయింగ్ ఆర్ సైడ్ వే సెల్లింగే అయితది. ఎప్పటి వరకు? అప్పటి వరకు లెవెల్ ఇది బ్రేక్ చేయదు, ఇది బ్రేక్ చేయదు. అప్పటి వరకు మార్కెట్ సైడ్ వే బయింగ్ ఆర్ సెల్లింగ్ అయితది. లెవెల్ బ్రేక్ చేసి రీటెస్ట్ రివర్సల్ చేస్తేనే మార్కెట్‌లో బయింగ్ అండి. అండ్ ఈ అనాలిసిస్ అనేది ఆల్రెడీ నేను మా టెలిగ్రామ్ ఛానెల్‌లో పిన్ చేసి పెట్టాను. ఈ 2 పీడిఎఫ్‌లు మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. దీనిలో నేను ఇప్పుడు ఇచ్చే అనాలిసిస్ ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసి పెట్టాను. అది మొత్తం నా 12 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ స్టాక్ మార్కెట్. ఆ పీడిఎఫ్స్ అనేవి. అవి మొత్తం నేనే క్రియేట్ చేశాను. నేనే రాసాను. లెవెల్స్ అనేవి గూడా నేనే రాసాను. అన్నీ నేనే రాసాను. మీరది జూసి గూడా లెర్నింగ్ తీసుకోవచ్చు. అండ్ ఇఫ్ యూ వాంట్ లెర్నింగ్ ఫ్రమ్ మీ, నేను పర్సనల్ లెర్నింగ్ గూడా ఇస్తాను. నేనుండేది హైదరాబాద్‌లోనే. ఎవరైనా హైదరాబాద్‌లో కలవాలంటే గూడా కలవచ్చు.